బయట ఫుడ్డు ఎంత టేస్టీగా ఉండిద్దో, దాని ప్రాసెస్ అంత వరస్ట్‌గా ఉండిద్ది. మనం చెప్పనవసరం లేదు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉండిద్ది. అయినా కూడా ఆ టేస్ట్ కోసం బయటే తింటాము. కానీ ఇంట్లో జస్ట్ ఒక 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ కష్టపడితే హెల్తీ రెసిపీస్ అప్పటికప్పుడు ఇంట్లోనే చేసుకొని హ్యాపీగా పిల్లలకి పెట్టేయొచ్చు. నేనైతే 99% పిల్లలకైతే ఈ మధ్య బయట అసలు ఏం పెట్టట్లేదు. అన్నీ ఇంట్లోనే చేస్తున్నాను. అందులో ఒకటి బయట దొరికే పానీపూరి, స్టఫింగు అన్నీ కలిపి ఇంట్లోనే చేసుకున్నాను. సో, ప్రాసెస్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులోకి బాయిల్ చేసుకున్న 2 పొటాటోని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక కప్పు బాయిల్ చేసుకున్న బఠానీ కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు వీటి రెండిటిని స్మాష్ చేసుకోవాలి. ఎంత మెత్తగా స్మాష్ చేసుకుంటే అంత టేస్టీగా ఉండిద్ది. ఇంట్లో స్మాషర్ ఉంటే స్మాషర్‌తో ఇలా స్మాష్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా పప్పు గుత్తుంటే పప్పు గుత్తితో అయినా ఇలా మెత్తగా స్మాష్ చేసుకొని ఫైనల్‌గా ఒకసారి చెక్ చేసుకోండి. ఈ స్టఫింగ్ అనేది జస్టు ఒక 5 మినిట్స్ ఆర్ 6 మినిట్స్‌లో అయిపోయిద్ది. ఎక్కువ కష్టపడనవసరం అవసరం లేదు. సో, స్మాష్ చేసుకున్న పొటాటో బఠానీల్లోకి ఒక ఉల్లిపాయని కట్ చేసుకోండి. సన్నగా కట్ చేసుకోండి. ఎంత వీలుగుంటే అంత సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఉప్పు, కారం, పసుపు, హాఫ్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఫైనల్‌గా అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న గరం మసాలా ఇక్కడ నేను హాఫ్ స్పూనే వాడుతున్నాను. ఎక్కువైతే వాడట్లేదు. ఇది పిల్లలకి పెడతాం కాబట్టి కొంచెం తక్కువగానే మసాలా యూజ్ చేశాను. మీకిష్టమైతే దీంట్లోకి చాట్ మసాలా కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ పిల్లలకి పెడుతున్నాం కాబట్టి చాట్ మసాలా అయితే యూజ్ చేయకపోతేనే చాలా వరకు బెటర్. బట్ టేస్ట్ మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. బయట దొరికే చాట్ లాగే ఉండిద్ది. ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా స్టఫింగ్ మొత్తం కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. ఎంత మంచిగా మిక్స్ చేసుకుంటే స్టఫింగ్ అనేది టేస్ట్ అంత బావుండిద్ది ఈ చాటు. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఈ చాట్‌ని పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ మనం పానీ రెడీ చేసుకుందాం. పానీ రెడీ చేసుకోవడం కూడా చాలా అంటే చాలా సింపుల్. జస్ట్ ఇది కూడా అంతే 2 మినిట్స్‌లో రెడీ అయిపోయిద్ది. ఈ ప్రాసెస్ అంతా జస్ట్ 10 మినిట్స్ ఆర్ 15 మినిట్స్‌లో అయిపోయిద్దనమాట. సో, పానీ ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఫస్టు స్పైసీనెస్‌కి తగ్గట్టుగా మిర్చి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 4 మెంబర్స్‌కి చేస్తున్నాను కాబట్టి 2 మిర్చీస్ యాడ్ చేసుకున్నాను. సరిపోయిద్దనమాట. నెక్స్ట్ కొంచెం అల్లం, టేస్ట్‌కి తగ్గట్టు సాల్టు, 1 స్పూన్ చొప్పున జీలకర్ర, సోంపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మంచిగా వాష్ చేసుకున్న గుప్పెడు పుదీనా, గుప్పెడికి కొంచెం తక్కువ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని, సోక్ చేసి పెట్టుకున్న చింతపండు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకోవాలనమాట. ఇప్పుడు ఇలా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని స్ట్రెయినర్‌లో ఏసి వడకట్టుకోవాలి. మీకు పానీ ఘాటుగా కావాలి అంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేనైతే యాడ్ చేయట్లేదు. పిల్లలకి మరి అంత ఘాటు పనికిరాదు. సో, అందుకనే నేను కొంచెం స్పైసీ తక్కువ చేస్తున్నాను పానీని. కానీ టేస్ట్‌లో మాత్రం ఎలాంటి మార్పు ఉండదు. ఒక్కసారి ఈ ప్రాసెస్‌లో చూడండి. మీరే చెప్తారు చాలా టేస్టీగా ఉందని. సో, ఇలా వడకట్టుకున్న తర్వాత 2 గ్లాసులు వాటర్ కూడా యాడ్ చేసుకొని, ఇప్పుడు ఇంట్లో ఉన్న గరం మసాలా యాడ్ చేసుకోండి. జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ, 1 స్పూన్ కానీ యాడ్ చేసుకుంటే సరిపోయిద్ది. ఫైనల్‌గా ఒకసారి చెక్ చేసుకోండి. వాటర్‌లో సాల్ట్ అదెంత సరిపోయిందా లేదా అని. ఇక్కడ మనం కారం కానీ ఇంకేమి పానీలో వాడట్లేదు. ఇన్‌కేస్ మీకు పులుపు తక్కువగా ఉంది అనుకుంటే కొంచెం నిమ్మరసం పిండుకోండి. నేనైతే పిండట్లేదు. నాకు కరెక్ట్‌గా సరిపోయిందనమాట. నెక్స్టు ఇంతకుముందు మనం స్టఫింగ్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా! చాటు. దాన్ని ఇలా ఒకటి దోస పాన్ కానీ లేకపోతే ఐరన్ కడాయి కానీ ఉంటే దానికి ఇలా చాట్‌ని రౌండ్‌గా పాన్ మొత్తం ఇలా రౌండ్‌గా వేసుకోండి. ఇలా రౌండ్‌గా వేసుకున్న తర్వాత మనం మధ్యలో పానీ పోస్తాం కాబట్టి పానీ బయటికి రాకుండా ఇలా రౌండ్‌గా చాట్ అనేది స్ప్రెడ్ చేస్తాము. సో, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఒక 2 గరిటెలు వాటర్ వేసుకొని ఈ చాట్‌ని వాటర్‌లో మిక్స్ చేసుకొని జస్ట్ ఒక 1 మినిట్ మంచిగా కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఇలా ఎందుకు కుక్ చేసుకుంటున్నామంటే, మనము కారం అవన్నీ ఏసాం కాబట్టి, సో, కొంచెం పచ్చి వాసన లేకుండా టేస్టీగా ఉండిద్దనమాట. ఇంకోటేంటంటే, మనము ఇది చాటు ముందుగానే రెడీ చేసి పెట్టుకుంటాం కాబట్టి, చల్లగా అయిపోయిద్ది. అందుకనే ఇలా పానీ యేసుకొని ఒకసారి వేడి చేసుకుంటే, మనము పానీ పూరిలో పెట్టుకునేటప్పుడు స్టఫింగు వేడి వేడిగా బావుండిద్ది. ఇది పానీ పూరిలోకి కాకుండా
విడిగా అయినా తినొచ్చనమాట. ఈ చాటు చాలా టేస్టీగా ఉండిద్ది. పైన ఆనియన్స్, నిమ్మకాయ పిండుకొని తింటే ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు వాటరు, చాటు 2 ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని, ఇలా మిక్స్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మనము ఒక బౌల్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేసుకుందాము. ఎందుకంటే పూరీలోకి స్టఫింగ్ పెట్టేటప్పుడు ఈజీగా ఉండిద్ది. ఇలా చాట్ రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత, పూరీల కోసం కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆయిల్ వేసుకొని కడాయిలోకి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనకి కావాల్సినన్ని పూరీలు ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్‌లోకి వచ్చే వరకు. పూరీలనేవి కొంచెం మంచిగా ఇలా కలర్ రావాలి. అప్పుడే అవి కరకరలాడుతూ ఉంటాయన్నమాట. సో, పూరీలైతే రెడీ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. నేనైతే ఇక్కడ 4 మెంబర్స్‌కి చేస్తున్నాను. ఇంట్లో పూరీలే కాబట్టి చాలా హెల్తీ అనమాట. మనం బయట కొనట్లేదు. సో, అందుకనే ఎంత తిన్నా కూడా భయముండదు. పిల్లలకి డైజెషన్ అయ్యిద్దా? లేదా? అనే టెన్షన్ కూడా ఉండదు. సో, పిల్లలెప్పుడన్నా నన్ను పానీపూరి అడిగారంటే ఖచ్చితంగా ఇంట్లో నేనైతే ఇలానే చేస్తాను. వంటలు చేయడం పెద్ద కష్టమేం కాదు. కాపోతే కొంచెం ఓపిక తెచ్చుకొని చేస్తే చాలు. బయట దొరికే ఏ ఫుడ్ అయినా సరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి రెసిపీస్ చాలానే ఉన్నాయి మన ఛానల్‌లో. ఎవరన్నా కొత్తగా ఈ ఛానల్ చూసేవాళ్ళుంటే ఒకసారి చెక్‌ఔట్ చేయండి. చాలా సింపుల్‌గా ఉంటాయి. ఇంకెందుకు లేటు, ఈసారి నుంచి పిల్లలు పానీపూరి కానీ, చాట్ కానీ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే హెల్తీగా హ్యాపీగా చేసుకోండి. తినండి. వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్.